నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వాక్యం, ప్రమాణము చేసిన ఎడల నెరవేర్చవలెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము నిశ్చయముగా ఒక నీతికి కట్టుబడిన వారమై మన విశ్వాస యాత్రను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. పిల్లరా గమనించండి, మనము మాట ఇచ్చామంటే మాటకు లోబడాలి, ఆ మాట ప్రకారం జీవించాలి, ఆ మాట మీద నిలబడగలగాలి. ఎందుకంటే మనం ఆరాధించుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు పిల్లరా, ఎన్నడూ మాట తప్పని దేవుడు. కనుక అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తుండగా ఇవాళ మన యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో మార్లు మనము మాట్లాడే ప్రతి మాట కూడా అది నిశ్చయముగా ఇతరులకు క్షమకరంగా ఉందా లేదా, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా లేదా అనే సత్యాన్ని మనము అనేక సందర్భాలలో పరిశీలన చేసుకోవాలి. మరి ఆ రీతిగా నువ్వు పరిశీలన చేసుకోగలుగుతున్నావా? నేటి దినాన్ని అట్టి రీతిగా పరిశీలన చేసుకోగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.